మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర కార్తె యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం. భారతదేశంలో మృగశిర కార్తెకు విశేష ప్రాధాన్యత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు బయలే ఎండలతో సతమతమయ్యే జీవకోటికి మృగశిర కార్తెలో వచ్చే నైరుతి ఋతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగశిర కార్తెను రైతులు ఏరువాక సాగే కాలం అని అంటారు. ఏరువాక అంటే నాగటి చాలు అని అర్థం. ఈ కాలంలో ఋతుపవనాలు విస్తరించి తొలకరి జల్లులు పడగానే పొలాలు దున్ని పంటలు వేయటం మొదలు పెడతారు. రైతులు ఈ కార్తెతో వ్యవసాయం ప్రారంభిస్తారు. ఎలా ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వనితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం 27 నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. ప్రస్తుతం మృగశిర నక్షత్రానికి చేరువలో సూర్యుడు ఉండటం వల్ల దీనికి మృగశిర కార్తె అని పేరు వచ్చింది. అంటే సూర్యుడు ఒక్కొక్క రాశిలో నెల ఉంటాడు. అది రాశి మారినప్పుడు సంక్రమణం అంటారు. ఇక్కడ ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. అది ఆ నక్షత్రం యొక్క కార్తెగా చెప్తారనమాట. అందుకని ఇప్పుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల మృగశిర కార్తె అంటారు. ఈ మృగశిర కార్తెను ఎలా జరుపుకోవాలి అంటే మృగశిర కార్తె మొదటి రోజున దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మృగశిర, మృగం, మిరుగు, నిర్గం పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రజలు బెల్లంలో ఇంగువను కలుపుకొని సేవిస్తారట. ఇంగువ శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను నియంత్రిస్తుందని పెద్దలు చెప్తారు. అలాగే మృగశిర కార్తె ప్రారంభం రోజున చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దరిచేవరవని ప్రజల విశ్వాసం. పురాణ ప్రాశస్త్యం ఏంటంటే వైశంపాయనుడు మృగశిర కార్తె రోజునే తన శిష్యుడైన యాజ్ఞవల్కునికి తైత్రీయ ఉపనిషత్తును బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుని ప్రార్థనతోనే ప్రారంభం అవుతుంది. ఈ కార్తె ప్రాధాన్యత మనకు భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. తొలకరి జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవునిలో ఓజస్సు, తేజస్సు మృగశిర కార్తె అనంతరం అధికం అవుతాయని జీవకుడు అనే ప్రాచీన వైద్యుడు తన గ్రంథాల్లో వివరించాడు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రోజున ఆధ్యాత్మిక చింతనతో గడిపి భగవంతుడి ఆశీర్వాదాలు పొందగలరు. ఇది మృగశిర కార్తె అనగానే వ్యవసాయం పనులు గుర్తొస్తాయి, రైతులు గుర్తొస్తారు, వ్యవసాయం పనులు మొదలెడతారు అనేది అందరికీ చాలా వరకు తెలుస్తుంది. రోహిణి కార్తెలో రోళ్ళు బద్దలవుతాయి అని తెలుస్తుంది. ఈ 2 కార్తెలే ఎక్కువగా జనాలకి వాడుకలో ఉంటాయి, తెలుస్తాయి. తతిమ్మ కార్తెలు అన్నీ అంత విశేషంగా తెలియవు. మరి సూర్యుని సంక్రమణాలు కూడా మకర సంక్రమణం, ధనుస్ సంక్రమణం 2 బాగా వాడుకలో ఉంటాయి అందరికీ. తతిమ్మ సంక్రమణలు అంత మరి అందరికీ గుర్తుగా ఉండవు, ఎందుకంటే వాటికి ఎక్కువ విశేషాలు ఉన్నాయి కనుక అవి గుర్తుంటాయి. అది మృగశిర కార్తె యొక్క విశిష్టత మనం తెలుసుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.